నమస్కారం. ఆఫ్ ద రికార్డ్కి స్వాగతం. ఇందిరాభవన్లోకి అడుగు పెట్టాలంటేనే మీడియా ప్రతినిధులు బింబేలెత్తిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేని ఆ పార్టీ నేతల ప్రెస్ మీట్లు పెట్టి చంపేస్తున్నారని తెగ చికాకు పడుతున్నారు. విషయం తక్కువ, లెంగ్త్ ఎక్కువ అన్నట్లు మారిపోయిన ఆ ఇద్దరు నేతల మీడియా సమావేశాలు అంటేనే బేజారెత్తిపోయే పరిస్థితి తలెత్తుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకీ ఎవరా ఇద్దరు అంటారా? లెట్స్ వాచ్. పొలిటీషియన్లకు ప్రెస్ మీట్లకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే సాధారణంగా ఏ నాయకుడైనా ప్రెస్ మీట్ పెడితే పావుగంట, అరగంట, అది కాదంటే గట్టిగా గంట సేపు మాట్లాడతారు. అది అంత పెద్ద విషయం ఉంటేనే. నిజంగా ఇష్యూ ఉంటే ఎంతసేపు మాట్లాడినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ప్రెస్ మీట్లకు అంతే ఉండటం లేదు. ఇప్పుడు విషయం లేకున్నా ప్రెస్ మీట్లు పెడుతూ మైక్ ముందు గంటల కొద్దీ మాట్లాడేస్తున్నారు రామచంద్రయ్య. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరు గుర్తుకొస్తే చాలు రామచంద్రయ్య చెలరేగిపోతున్నారు. తనకున్న పరిజ్ఞానాన్ని అంతా ప్రయోగిస్తూ ధ్వజమెత్తేస్తుంటారు. ఇలా అంతు లేకుండా మాట్లాడే ఆయన తీరుపై కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు కూడా చెవులు కోరుకుంటున్నారంట ఇప్పుడు. అందుకే సి రామచంద్రయ్య ప్రెస్ మీట్ అంటేనే ఎలా బయటపడదామా అని దారులు వెతుక్కోవాల్సి వస్తోంది మీడియా ప్రతినిధులకి. మీడియాలో ఎంత కవరేజ్ వస్తోంది, అసలు వస్తుందా లేదా అన్న పట్టింపు ఉన్నట్లు కనిపించడం లేదు ఆ కాంగ్రెస్ నేతకి. ఏ అంశం మీద మాట్లాడుతున్నానో అన్న సోయి లేకుండా గంటల కొద్దీ దంచేస్తున్నారు. ఇదే విషయాన్ని అనేకసార్లు మీడియా ప్రతినిధులు మొత్తుకున్నా ఆయనలో మార్పు రావడం లేదు. ఆఖరుకు ఇందిరాభవన్ సిబ్బందితో చెప్పించినా రామచంద్రయ్య గారిలో నో చేంజ్. అందుకే ఆయన ప్రెస్ మీట్ల ఎఫెక్ట్ తో ఎలక్ట్రానిక్ మీడియా టేపులు అరిగిపోతుండటంతో రికార్డ్ చేయడం కూడా మానేశారు కొందరు కెమెరామెన్లు. ఏ నాయకుడు ప్రెస్ మీట్ అయినా ముగిశాక కొందరు ప్రతినిధులు వచ్చి సార్ బాగా చెప్పారని ప్రశంసించిన సందర్భాలు ఉంటుంటాయి. కానీ రామచంద్రయ్య విషయంలో అలాంటి సీన్లు కనిపించవు. అసలు ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు అందరూ. సి రామచంద్రయ్య ఒక్కరే కాదు, ఈ మధ్య రఘువీరారెడ్డి అన్నా కూడా అంతా భయపడుతున్నారు. రఘువీర కూడా సుదీర్ఘంగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు ఎంత బైట్ కావాలో అంత కాకుండా పురాణం అంతా చెప్పేస్తుండటంతో అసలు పాయింట్ మిస్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రఘువీర పీసీసీ చీఫ్ కాబట్టి గంటల తరబడి మాట్లాడినా పద్ధతే. కానీ రామచంద్రయ్య వస్తున్నారంటేనే అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారు మీడియా ప్రతినిధులు. కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బదులు కెమెరామెన్లే ఆయన ప్రెస్ మీట్ లో కనిపిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక సొంత పార్టీ నేతలైతే ఆయన ప్రెస్ మీట్ అంటే చాలు ఆ చుట్టుపక్కల కనిపించడమే మానేస్తున్నారు. మరి మారథాన్ స్పీచ్ లా మజాకా?